ఎక్కడో సముద్రంలో ఉండాల్సిన షార్కు చేపల దంతాలు, ఎముకలు నేల మీద ప్రత్యక్షమయ్యాయి. ఒడిశాలోని బరిపడ ప్రాంతంలో దొరికాయి. 1.5 కోట్ల ఏళ్ల కిందటి ఈ సముద్రపు శిలాజాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ప్రాంతపు ప్రాచీన రహస్యాలను బయటపెడుతున్నాయి. కులియానా బ్లాక్ దేరా నుంచి బడసాహి బ్లాక్ ప్రతాప్పూర్ వరకు ఉన్న ప్రాంతంలో దొరికిన ఈ శిలాజాలు మయోసిన్ కాలానికి చెందినవని పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న బరిపడ, దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఒకప్పుడు సముద్రం కింద మునిగి ఉండేవని స్పష్టంగా అర్థమవుతోంది. కోట్ల ఏళ్ల క్రితం వాతావరణం ఎలా ఉండేది, సముద్ర జీవరాశులు ఎలా ఉండేవనే విషయాలను స్టడీ చేయడానికి ఈ శిలాజాలు శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడతాయి. మహారాజా శ్రీరామచంద్ర భంజాదేవ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దేబవ్రత నంది తన స్టూడెంట్స్తో కలిసి ఫీల్డ్ ట్రిప్కు వెళ్ళినప్పుడు ఈ శిలాజాలను మొదటిసారి గుర్తించారు. స్థానికులు వీటిని రాక్షసుల ఎముకలని పిలుస్తుంటారు. కానీ వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే అవి షార్కు చేపల దంతాలు, వెన్నుపూసలు, చేపల ఎముకలు, నత్తగుల్లల పెంకులు, ఇతర చిన్న చిన్న సముద్ర జీవుల అవశేషాలని తెలిసింది. ముఖ్యంగా అక్కడ దొరికిన వాటిలో సగానికి పైగా షార్కు చేపలకు చెందినవే ఉండడం విశేషం. దీంతో ఒకప్పుడు అక్కడ ఎంత పెద్ద సముద్రం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రాచీన జీవశాస్త్రవేత్తలు ఇతర సంస్థలతో కలిసి ఇప్పుడు మరింత లోతుగా రీసెర్చ్ చేస్తున్నారు. मेरा नाम है डॉक्टर देवव्रत नंदी. నేను మహారాజా శ్రీరామచంద్ర భంజాదేవ్ విశ్వవిద్యాలయంలోని జిఐఎస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను మా విద్యార్థులను అక్కడికి ఒక టూర్కు తీసుకెళ్లినప్పుడు అక్కడ కొన్ని శిలాజాల వంటివి పడి ఉండడం గమనించాను. అక్కడ ఉన్న స్థానికులను అడిగితే వారు వాటిని రాక్షసుల ఎముకలు అని పిలుస్తారని చెప్పారు. ఆ తర్వాత మేము వాటిపై విశ్లేషణ చేయగా షార్క్ దంతాలు, వెన్నుపూసలతో పాటు మరికొన్ని సూక్ష్మ శిలాజాలు అని తేలింది. వాటిలో కొన్నిటిని మేము ఇంకా గుర్తించలేకపోతున్నాం. వివిధ సంస్థలకు చెందిన ప్రాచీన జీవశాస్త్రజ్ఞులతో కలిసి పరిశోధనలు చేస్తున్నాం. ఏదైనా సమాచారం తెలిస్తే అప్పుడు పూర్తి వివరాలు చెప్తాం. అయితే ఒకప్పుడు సముద్రం కింద ఉన్న ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు సముద్రం దాదాపు 60 కిలోమీటర్ల దూరం వెనక్కి ఎందుకు వెళ్ళిపోయింది అనేది శాస్త్రవేత్తల ముందున్న పెద్ద ప్రశ్న. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, లేక ఏవైనా ప్రకృతి విపత్తుల వల్ల ఇలా జరిగిందా అనేది ఖచ్చితంగా అధ్యయనం చేయాలని డాక్టర్ నంది చెబుతున్నారు. ఒడిశాలో ఈ కాలం నాటి శిలాజాలు దొరికే ఏకైక ప్రాంతం ఇదే కాబట్టి దీన్ని జియో హెరిటేజ్ సైట్గా గుర్తించి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఒక ఫాసిల్ పార్క్ ఏర్పాటు చేస్తే ముందు స్టూడెంట్స్కు రీసెర్చ్ చేసుకోవడానికి పనికొస్తుందని నిపుణులు చెబుతున్నారు.